అందరికీ నమస్కారం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 2024 డిసెంబర్ మాసం వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఆదివారంతో మనకు అద్భుతంగా కూడా మొదలయ్యేటువంటి ఈ మాసం అమావాస్య, ఈ మాసం మరి కొంత ఇబ్బందికరంగానే ఉండబోయేటువంటి పరిస్థితి. ఆదివారము అమావాస్యతో మొదలయ్యేటువంటి ఈ యొక్క మార్గశీర్ష మాసము, గత కార్తీక మాసము పరమేశ్వరునికి ఎంతో ప్రీతి. ఈ మాసము వెంకటేశ్వర స్వామి వారికి అంటే వైష్ణవ ఆలయాలు ఎంతో కిటకిటలాడిపోతుంటాయి. మరి అలాంటి ఆదివారంతో మొదలైనటువంటి ఈ యొక్క మాసం డిసెంబర్ నెల మంగళవారానికి ముగుస్తూ ఉన్నది. మరి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఏ విధమైనటువంటి ప్లస్సులు ఉన్నవి, మైనస్లు ఉన్నవి అనేటువంటివి తప్పకుండా రెమెడీస్ కూడా చెబుదాం. ఎంతో యాక్యురేట్గా కూడా రావడం జరుగుతున్నవి మన నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా. అందరికీ ప్రేక్షకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కాల్స్, నెంబర్ ఆఫ్ కాల్స్ కూడా చాలా సంతోషం. ఎందుకంటే నేను మీకు రీచ్ అవుతున్నా. ఇక్కడ ఒకరు కాల్ చేసి, గురుగారు మీరు వాహన ప్రమాదం అన్నారు, నాకు వాహన ప్రమాదం జరిగింది, హాస్పిటల్లో ఉన్న 3 బొక్కలు ఇరిగినవి నావి అని చెప్పి పాపం కాల్ చేసి, అయ్యా బాధపడకండి అంటే ఇవన్నీ సూచనలు నేను ఇస్తున్నాను. మనం చెప్పింది లాస్ట్ టైము అక్యురేట్గా తనకు అనిపించి హాస్పిటల్లో ఉండి ఆయన ఫోన్ చేసిండు. అసలు నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరే మీరైతే డిశ్చార్జ్ కండి, డిశ్చార్జ్ అయిన తర్వాత నేను తప్పకుండా మాట్లాడతా అని చెప్పిన. ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే నమ్మకం. మరి యొక్క వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి కొంత జాబ్ రిలేటెడ్ ఇబ్బందులు అయితే కొంచెం ఉన్నాయని చెప్పుకోవచ్చును. స్థాన చలనాలు ఉన్నాయి. స్థాన చలనం చెయ్యాలి అని మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఓపిక పట్టండి, తప్పకుండా 2025 తర్వాత అవుతుంది. ఇక కొంత మనసు చంచలంగా మారేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదో ఒక వస్తు నాశనం. ఇక్కడ వస్తు నాశనం అంటే లైక్ ఒక 1-2 ఇయర్స్ అయింది కావచ్చు కారు కొని, ఇది నచ్చట్లేదు, చిన్నగా అయింది, వేరే పెద్దది కొనుక్కుంటా అని ఆ కారును అమ్మి పెద్ద కారు తీసుకోవడం కావచ్చు. ఇక్కడ ఇప్పుడు ఇన్నేళ్ళు కష్టపడి దాన్ని కట్టిన ఈఎంఐయో ఇంకేదో లాసే కదా ఇక్కడ ఉదాహరణ నేను చెప్పింది. లేదా గోల్డ్ రిలేటెడ్ ఏమైనా వస్తువులు దొంగతనానికి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండలేను. ఫంక్షన్కి పోయినప్పుడు కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా పెట్టేటువంటి సందర్భాల్లో కానీ, డబ్బులు కానీ, బంగారం కానీ, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గురువు యొక్క గ్రహస్థితి కొంత ఇబ్బందిగా ఉంది జాతకంలో. కనుక మీరేం చేస్తారు, కూల్గా ఉండండి, చిన్నపిల్లలకు చాక్లెట్స్ పంచండి. ఒకటి, గురువును మీరు ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉండాలి. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదాయానికి మించినటువంటి వ్యయం కనబడుతూ ఉంది. ఏదో రకంగా కొంత ఉండేటువంటి స్థానం ఏదైతే ఉందో మనకది ఇబ్బందికరంగా మారబోతూ ఉన్నది. అంటే ఇది ఉద్యోగమా, గృహమా, పనిచేసే చోట మరొకట. ధన నాశనం ఉన్నది, గొడవలు ఉన్నవి. ఎవరితో అయినా ముక్కు ముఖం తెలవనటువంటి వారితో గొడవలు కనబడుతున్నవి. జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క వృషభ రాశి వారు. ఇక మరీ ముఖ్యమైనది ఏమిటి అంటే డబ్బు ఖర్చు కనబడుతూ ఉన్నది. ఇక్కడ డబ్బు ఖర్చు అనేటువంటిది అత్యంత ఎక్కువగా కనబడేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రమాద సూచనలు, కొంత విచారము, వ్యయ ప్రయాసలు, అదేవిధంగా అధికంగా శ్రమించేటువంటి పరిస్థితి వస్తుంది. అంత శ్రమించినా కూడా లాభం లేని పరిస్థితి అయితే కనబడుతుంది.
కనుక కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క వృషభ రాశి వారు. మరొక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటి అంటే భార్యాభర్తలలో గొడవలు ఏర్పడే పరిస్థితి, కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు, వీరికి కూడా సంతాన బాధలు ఉన్నాయి, ప్రయాణాలలో నష్టాలు ఉన్నవి, అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా డిసెంబర్ 20 తర్వాత గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. కొంత విచారము, శత్రు వృద్ధి, ప్రయాణాలలో ప్రమాదాలు, మనశ్చింత. ఇక్కడ గర్భ సంబంధ అనారోగ్యం అనేటువంటి సందర్భంలో ఎవరైనా కన్సీవ్ అయిన వారికి కొడుకో బిడ్డ పుట్టేటువంటి సమయంగా భావన చేసుకోవచ్చు. ఉమ్మ నీరు తక్కువ కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఏజ్డ్ ఆఫ్టర్ 50, 45, 50 క్రాస్ అయిన వారికి గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. వీటితో పాటుగా గొడవలు కూడా ఉన్నవి కనుక ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మరీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురుకాబోతున్నాయి. తప్పకుండా మీ ఎవరైతే వారి కులానికి సంబంధించినటువంటి దాంట్లో ఉంటారో ఆ కులానికి సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడము. ఇప్పుడు ఉదాహరణకు కమ్మరి పని కావచ్చును, లేదా ఇంకొకటి వారికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా అభివృద్ధి కానీ లేదా ఒక గొప్ప పేరు రావడము లైక్ ఏదైనా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ముఖ్యంగా కూడా వృషభ రాశి వారికి వీరికి కూడా కొంత మానసిక భీతి ఉన్నది, బంధు నష్టము ఉన్నది, అదేవిధంగా హృదయ తాపము కనబడుతున్నది. కొంత వారం ఈ యొక్క నెల చివరికి వచ్చేసరికి విజయ ప్రాప్తి, ఏదో ఒక పని అమ్మయ్యా ఇది అయిందా మనకు సంతోషం అనేటువంటి విధంగా ఉండబోతుంది. అది ల్యాండ్ కావచ్చును, మరొకటి ఏదైనా కూడా. ఇక మరీ ముఖ్యంగా ల్యాండ్ మీద ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. కుజునికి సంబంధించి అయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కనుక ల్యాండ్ రిలేటెడ్ కానీ లిటిగేషన్లు కానీ ఇలాంటి దాంట్లో డబ్బులు ఇగవస్తాయి అగవస్తాయి. మా ల్యాండ్ అమ్ముడుపోవటం లేదు, ఇగబోతుంది అగబోతుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మరొక విషయం చూసుకున్నట్టయితే ప్రయాణాలు, మనోవేదన, అదేవిధంగా విపరీతమైనటువంటి భయాందోళనలు కూడా కనబడేటువంటి పరిస్థితి ఉంది. కొంత అవమానాలతో ఈ యొక్క నెల ఎండ్ జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది కనుక తప్పకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ నెలలో ఆంజనేయ స్వామికి అద్భుతంగా అభిషేకాలు కావచ్చును, ప్రతి మంగళవారాలు శనివారాలు అర్చనలు కావచ్చును జరిపించుకోండి. మంచి ఫలితము కనబడుతుంది. ఆల్ ద బెస్ట్. డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.